విద్యార్థులకు ఆత్మరక్షణ కొరకు కలరి పయ్యట్టు నేర్పించడం జరుగుతుందని మాజీ సైనికుడు కొండోజు సత్యనారాయణ తెలిపారు. జై జవాన్ ట్రైనింగ్ సెంటర్లో ఉచితంగా నేర్పించే ఈ శిక్షణను విద్యార్థులు యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నల్గొండ పట్టణం పాతబస్తీ షేర్బంగ్లాలోని జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు ఆత్మరక్షణ కొరకు కలరి పయ్యట్టు నేర్పించడం జరుగుతుంది. ఈ శిక్షణలో భాగంగా బుధవారం కలరి పయ్యట్టు శిక్షణకు సంబంధించిన ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ సైనికుడు కొండోజు సత్యనారాయణ, జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు కూరెళ్ల శ్రీనివాసాచారి మాట్లాడుతూ, కలరి పయ్యట్టు కేరళ రాష్ట్రంలోని ప్రాచీనమైనటువంటి యుద్ధకళ అని, దీన్ని నేర్చుకున్న నిపుణులు 100 మందిని సైతం ఒక్కరే ఎదుర్కొన్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారని తెలిపారు. ఇలాంటి ఆత్మరక్షణ కలిగిన ఈ యుద్ధకళ నేటి యువతీ యువకులకు చాలా అవసరమని అన్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఉచితంగా శిక్షణ అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరేష్, ప్రతాప్, శ్రీధర్, అంకిత, తనుష్క, దేవాంశ్, భరత్ కుమార్ రెడ్డి, అజయ్ కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకే, ట్రై చేస్తావా? నేను చేయనా? నేనా? రా. నల్గొండ పాతబస్తీ షేర్బంగ్లా జై జవాన్ ట్రైనింగ్ సెంటర్లో ప్రస్తుతం అగ్నివీర్ ఆర్మీకి సంబంధించి మరియు ఎస్ఐపిసి స్టేట్ పోలీస్కు సంబంధించి శిక్షణ జరుగుతుంది. ఈ శిక్షణలోనే భాగంగా మేము ఆత్మరక్షణ కొరకు యువతీ యువకులకు కలరి పయట్టును నేర్పించడం జరుగుతుంది. ఈ కలరి పయట్టు కేరళలోని ఒక మర్మకళ. అన్ని కరాటే, కున్ఫు అన్ని విద్యల కంటే కూడా చాలా ప్రాచీనమైనటువంటి కళ ఈ యొక్క యుద్ధ కళ. ఈ కలరి ఈ పయట్టును మేము 4 భాగాలుగా విద్యార్థులు నేర్పుతున్నాం. పార్ట్ 1 మేతారి, పార్ట్ 2 పోతారి, పార్ట్ 3 అరంతారి, పార్ట్ 4 ఎర్వంగల్. ఈ యొక్క మేతారి అనేది ఫిజికల్గా యాక్టివిటీగా ఉండడానికి, ఫ్లెక్సిబుల్గా ఉండడానికి తయారు చేస్తాం, ఎక్సర్సైజ్ చేపిస్తాము. పోతారిలో మేము ఊడితో చేపిస్తాం అన్నమాట, కర్రలతో చేపిస్తాం. అంగతారి 3వది. ఈ అంగతారిలో మెటల్తో అనమాట, చాకు కానీ, కత్తి కానీ, బల్లెం కానీ ఇలాంటి వాళ్ళతో నేర్పించాల్సి వస్తాయి. 4th ఎర్వంగల్ అనేది మన దగ్గర ఆయుధం లేకుండా యువతి కానీ యువకుడు కానీ తన మీద ఎవరైనా ఆయుధంతో దాడి చేస్తే ఎలా మనల్ని మనం కాపాడుకోవాలో అనేది 4th పార్ట్లో చేపిస్తాం. ఈ పూర్తిగా మేము ఒక్కొక్క పార్టు 2 వారాల పాటున 8 వారాల పాటు జరుగుతుంది. ఇది 45 డేస్ కోచింగ్. దీన్ని పిల్లలు చాలా ఉత్సాహంగా ఉపయోగించుకుంటున్నారు. జై జవాన్ ట్రైనింగ్ సెంటరు అద్భుతంగా నడిపిస్తున్నారు సత్యనారాయణ గారు. ఈ విద్యార్థులు చేరి ఇక్కడ ఈ శిక్షణలో భాగంగా ఈ మన ఆత్మరక్షణ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ సాంప్రదాయ యుద్ధ కళలు కూడా నేర్పిస్తున్నారు ఇది సత్యనారాయణ సార్ గారు. వీరికి అభినందనలు తెలియజేస్తున్నాను. జై జవాన్స్ ట్రైనింగ్ సెంటర్ పాతబస్తీ. సత్యనారాయణ సార్ నేను ఒకసారి కర్రసాము కత్తిసాము నేర్చుకుంటా సార్ అంటే, నల్గొండలో ఎక్కడ తిరిగినా కూడా నాకు ఎక్కడ ప్రతి చోట అడిగిన ఈ విద్య ఎక్కడ నేర్పిస్తారా అన్న పొజిషన్లో నల్గొండలో ఫస్ట్ సార్ నేను నేర్పిస్తాడు ఇక్కడ అని అనుకోగానే మేము ఇక్కడికి వచ్చినాము. కానీ సార్ అయితే అద్భుతంగా అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా పర్ఫెక్ట్గా నేర్పిస్తుంది సార్ అయితే. ఏంటంటే ఇలాంటి ఫ్రీ కోచింగ్ ఎక్కడ దొరకదు నల్గొండలో అయితే. కానీ అమ్మాయిలకు బయటికి పోతే ఇంటికి వచ్చేదాకా కూడా సేఫ్టీ లేదు కాబట్టి అమ్మాయిలు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. ఫిట్నెస్లో భాగంగా జై జవాన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం జరిగింది. శిక్షణలో భాగంగా శారీరక దృఢత్వం కోసం, ఆత్మరక్షణ కోసం సత్యనారాయణ సార్ గారు కలరీ పట్టు నేర్పించడం జరిగింది. ఈ కలరీ పట్టు వల్ల శరీరం అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండడంతో పాటు మన మీద ఎవరైనా దాడి చేసినా మనం ఆత్మరక్షణలో భాగంగా ఎదుర్కోవడం కోసం ఈ విద్య అనేది చాలా ఉపయోగపడుతుంది.
ఈ సత్యనారాయణ సార్ గారు స్టూడెంట్స్ని ఒక కన్నా బిడ్డల లెక్క చూసుకుంటాడు. ఇది ఇన్స్టిట్యూటు మనం శారీరకంగా నేర్చుకోవడంతో పాటు మానసికంగా కూడా అట్నే దాంతోపాటు డిఫెన్స్కి పోయే విద్యార్థులకు సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఈ అవకాశాన్ని వాడుకొని జీవితానికి మంచి బంగారు బాటలు వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచిత శిక్షణ.